హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బోస్ కాండ్రేగిల. చూడండి, అనకాపల్లి జిల్లాగా మారింది, కానీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు మాత్రం ఎలా ఉందో చూడండి. మనకి అనకాపల్లి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే లైను భజనకొండకు వెళ్ళే దారిలోని బ్రిడ్జ్ ఉంది కదా, స్టార్టింగ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పరిస్థితి ఇదండి. కనీసం రాత్రిపూట ఒక్క లైట్ కూడా ఆ బ్రిడ్జ్ మీద ఉండదు. ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారంటే అంతమంది పడుతున్నారు. చూడండి, ఇక్కడ చూడండి, అసలు కనీసం ఒక విద్యుత్ లైట్ కూడా లేదు. ఒక్క విద్యుత్ లైట్ అంటే వెహికల్స్ మీద వచ్చే లైట్లు బట్టే మీరు వెళ్ళాలి తప్ప ఒక్క విద్యుత్ లైట్ కూడా లేదు. దీన్ని కనీసం ఎవరైనా ఇది సమస్యగా పరిగణలో తీసుకొని కనీసం విద్యుత్ లైట్లు వేయించాలి. ఇంత దారుణమా? ఒక్కసారి చూడండి, చీకట్లో ఆ లైట్లు లేకపోతే అసలు సామాన్యుల పరిస్థితి ఏంటి అసలు? కాబట్టి దయచేసి గమనించండి. కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని కనీసం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జ్ మీద లైట్లు వేయించాల్సిందిగా కోరుకుంటున్నాను. చూడండి, అసలు ఒక్క లైట్ కూడా ఉండదు. అటువైపు నుంచి వస్తున్న వెహికల్, ఇటువైపు నుంచి వస్తున్న వెహికల్ లైట్ తప్ప ఒక లైట్ కూడా ఉండదు. మరి ఎందువల్ల అలా చేసుకున్నారో అసలు ఏంటనేది కూడా ఇప్పటికీ తెలియదు. అసలు దాన్ని కనీసం ఇప్పుడుకొచ్చి ఎవరో కూడా ప్రశ్నించలేకపోతున్నారంటే అంత దీనమైన పరిస్థితుల్లో అనకాపల్లి ఉంది. ఇంతకుముందు అంటే అనకాపల్లి ఒక పట్టణంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అనకాపల్లి ఒక జిల్లాగా మారింది. ఒక జిల్లాగా మారాక కూడా ముందు కనీసం బయట పనులు పక్కన పెడితే కనీసం ముందు జిల్లాలో పనులు సక్రమంగా నిర్వహించాలి కదా. కాబట్టి దయచేసి చూడండి, ఈ వీడియోని నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.